భగవంతుడు శబ్దస్వరూపుడు. అందరము కలిసి ఉచ్చరించే భగవన్నామ శబ్ద తరంగములు గాలిలో చేరి అవి విద్యుత్ రంగములతో కూడి ఈథర్ అనే ఆకాశంలోకి చేరిపోతాయి. ప్రతి సంకీర్తన కూడా తరంగములతో లీనమైపోతున్నది. ఈ తరంగములు సర్వత్రా వ్యాపిస్తూ ప్రపంచమంతటిని ఆవరిస్తున్నాయి. తద్వారా వాతావరణం పవిత్రమై సమస్త ప్రాణికోటి హృదయములు నిర్మలమవుతాయి. మనిషి మరణించిన శబ్ద తరంగాలు నశించవు. కావున పారాయణలో ఎంత ఎక్కువ మంది భక్తులు పాల్గొందురో అంత ఎక్కువ లాభము. ఇది ఉభయ తారకము. సమస్త ప్రాణికోటికి మనం చేయదగు సేవ ఇంతకు మించి ఏమియుండును? లోకహితమునకై మనమెంత ఉపకరణమగుదుమో అంతగా దైవ సాన్నిధ్య స్వరూపమగు ఆనందము మనకు దక్కును. మాస్టర్ ఈకే గారు అన్నారు, లోకహితమునకై మనమెంత ఉపకరణమగుదుమో అంతగా దైవ సాన్నిధ్య స్వరూపమగు ఆనందము మనకు దక్కును. మానసికముగా చేయుట వలన ఒక్కరే ఫలమును అనుభవించుట జరుగును. మానవులకు మాత్రమే వరప్రసాదమైన వాక్కు కేవలం సృష్టికర్తను నోరారా ఉచ్చస్వరంతో కీర్తించుటకే. భగవన్నామమును ఇతరులకు వినిపించుటయు పుణ్యమే. భగవన్నామం అనేది అమృతం. అమృతమైన పదార్థాలను ఒక్కరే అనుభవిస్తే దానిని దొంగతిండి అంటారు. ఏకహ స్వాదోన ముంజిత అంటుంది శాస్త్రం. ఒక్కరే అనుభవించకూడదు. భజనల ప్రభావాన్ని ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులతోనూ మరియు అందరితోనూ కలిసి అనుభవించాలి. ఏకాగ్రత సాధనకు ఇది ఒక్కటే మార్గము. కావున మనము చేయు భజన పారాయణలు సామూహికముగా అందరి క్షేమము కొరకు చేయగలిగినచో అదే సమయంలో అత్యధిక ఫలప్రాప్తి జరిగి అది లోక కళ్యాణమునకే కాక త్వరిత గతిన మనకు జీవన్ముక్తి లభింపచేయును. వాసుదేవ. సామూహిక భజన పారాయణము. ఈ కలియుగంలో మానవునికి పరిణామమున తక్కువ కాలముననే ఉత్తమ స్థితిని పొందుటకు సామూహిక పారాయణ చాలా దోహదపడుతుంది. ఒంటరిగా చేయు సాధనలో మనస్సు పెద్ద ఆటంకము. సమయ పాలన కూడా అసంభవము. తలచిన పనులు ఆలస్యమైతే నమ్మకము తగ్గిపోయి కాలక్రమమున ప్రయత్నమున పట్టు సడలిపోవుటకు అవకాశం కలదు. ఎల్లరి శ్రేయస్సులో మన మోక్షము భాగమే కాని మన మోక్షము కోరి ఎంత సాధన చేసినను దానికి దూరమగును. ఎల్లరి శ్రేయస్సులో మన మోక్షము భాగమే కాని మన మోక్షము కోరి ఎంత సాధన చేసినను దానికి దూరమగుదుము. మాస్టర్ ఇది అందుకే సనాతనులైన వేదర్షులు సామూహికముగా సత్రయాగములను నిర్వహించేవారు. అందుకే సనాతనులైన వేదర్షులు సామూహికముగా సత్రయాగములను నిర్వహించేవారు. శ్రీ గురునానక్ గారు సామూహిక భజనలను ప్రారంభించినారు. ఒక దారముతో చిన్న పూలమాలను మాత్రము కట్టవచ్చును. కానీ అనేక దారములను ఒక చోట చేర్చినచో అది గట్టి త్రాడుగా తయారై దానితో మదించిన ఏనుగున సహితము కట్టివేయవచ్చును. విడివిడిగా ఉన్నప్పుడు దారములలో లేని శక్తి సంఘటితముగా ఉన్నప్పుడు ప్రతి దారమునకు సంపూర్ణంగా త్రాడు యొక్క శక్తి లభించును కదా. అదేవిధంగా అనేక దారములు చేరుటము చేతనే వస్త్రముగా ఏర్పడి అందరికీ ఉపయోగపడి దృఢంగా ఉంటుంది. ఏ బి అను అక్షరములు విడివిడిగా ఉన్నప్పుడు వాటిని అదే అక్షరములతో అనగా ఏ బీలతోనే గుణించి తరువాత కలిపినచో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చును. కానీ విడిగా కాకుండా ఏ బీలను ముందుగానే కలిపి ఏ ప్లస్ బి తరువాత గుణించినచో అనగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వచ్చును. ఏబీలను సంఘటితము చేసిన తరువాత గుణించడంలో 2ab అధికముగా వచ్చినదని శ్రీ సత్యసాయి బాబా వారు తెలియజేశారు. మహిషాసురుని సంహరించలేని దేవతలందరూ
సామూహికముగా దేవిని ప్రార్థిస్తుండగా వారి నుంచి వారి వారి శక్తులు ఏకీభూతములై మహాశక్తి అవతరించింది. కాబట్టి ఏకత్వంలో బలమున్నది, భద్రత ఉన్నది. సామూహిక భజనలలో ఒకరిద్దరు ప్రబల భావనాయుతులు ఉండవచ్చును. వారి అంతఃకరణము ఒక విద్యుత్ కోశము వలె ఉండి ఆధ్యాత్మిక విద్యుత్తునన్ని అన్ని దిక్కులకు ప్రసరింపజేయుచుండును. దాని వలన ఇతరులు కూడా శక్తిమంతులై వారి యందు శ్రద్ధ, ప్రీతి యొక్క వేగము మెదలకుండా దానంతట అదియే ఉప్పొంగును. అందరూ అత్యంత ఉత్సాహముతో సాధన కొనసాగింతురు. అందరి మనసు ఏకముఖము, ఏకాగ్రము, ప్రశాంతమై ఉండును. కావున సామూహిక భజనలలో దేవుని కరుణా ప్రసాదము భక్తులకు చిక్కుచుండునని దృఢ నిశ్చయమగును. దీని వలన సిద్ధ పురుషులలో ఎటువంటి భేదము ఉండదు. వారిలో అధికముగా ఉండు శక్తి మాత్రమే నిరంతరము వారి ప్రమేయము లేకుండానే విలువడుచుండును. వాసుదేవ.